లోకం విషయంలో క్రైస్తవులు ఎలా ఉండాలి? లోకం అంటే మీరు నివసిస్తున్న ఇదంతా లోకమే కదా. మీ గ్రామము, పట్టణాలు ఇవన్నీ లోకమే. లోకములు ఎంతోమంది నీ చుట్టూ ఉంటారు. ప్రభుని నమ్మని వారు ఉన్నారు, నమ్ముకొనిన వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఉన్నారు. అయితే ప్రభుని తెలుసుకుని క్రైస్తవుడుగా జీవిస్తున్నటువంటి నీవు ఆ లోకం విషయంలో, అంటే నీ ఎదుట ఉన్నటువంటి ప్రభుని ఎరగనటువంటి ప్రజల మధ్య నువ్వు ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా జీవించాలి, ఈ విషయము నువ్వు తెలుసుకోవాలి. నిషిద్ధమైన చోటుకి నీవు అడుగు పెట్టకూడదు. దేవుడు నీకంటూ ఒక మందిరాన్ని ఇచ్చాడు. దేవుడు నీకంటూ ఒక ఆత్మీయతని ఇచ్చాడు, జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు నీకంటూ ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఇంత కష్టపడి ఇంతగా అన్ని వదులుకొని నీకోసం ఈ లోకానికి వస్తే నువ్వు ఏం చేస్తున్నావు యేసయ్య కొరకు? రోమా పత్రికలు అంటాడు, నిన్ను బట్టే నన్ను అన్ని జనుల్లో నా నామమునకు అవమానము కలుగుతుందంటున్నాడు. మన ప్రవర్తనను బట్టి, మనం చేసే పాపపు క్రియలను బట్టి అన్ని జనుల్లో మన దేవునికి అవమానము కలుగుతూ వస్తుంది. అసలు లోకం విషయంలో నువ్వు ఎలా ఉండాలి, ఏ విధంగా నువ్వు బ్రతకాలి? ఈ లోకములో మనం దేనికి దేవుడు పిలుచుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభుకి శిష్యులుగా ఉండడానికి, ఆయన బిడ్డలుగా బ్రతకాలి, ఆయన మహిమ తేవడానికి. మనం ఒకటే అడగాలి దేవుని, ప్రభువా ఈరోజు నేను నడిచినా, మాట్లాడినా, ఏమి చేసినా నీకు మాత్రమే మహిమ రావాలనే ప్రార్థనతో మనం మొదలుపెట్టాలి. మనం ఏం చేసినా కూడా దేవునికి మహిమ కలిగేటట్లుగా మనం బ్రతకాలి. నీకు నీవు మహిమ తెచ్చుకోకూడదు. లోకం కోసం కాదు బ్రతకాల్సింది, మనం దేవుని కొరకు బ్రతకాలి. లోకం విషయంలో నీవు అనగా క్రైస్తవులు ఎలా ఉండాలి చూద్దాం రండి. మొదటిదిగా లోకం విషయంలో ఎలా ఉండాలో రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువునైనా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరమగుట వలన రూపాంతరం పొందు. మన మొదటి పాయింట్, ఈ లోకం విషయంలో క్రైస్తవులు ఎలా ఉండాలంటే, ఇక్కడ స్పష్టంగా పౌలు భక్తుడు రోమా సంఘానికి వ్రాస్తూ ఈ లోక మర్యాద అంటే ఈ లోకములో ఎన్నో ఆచారాలు ఉన్నాయి, ఎన్నో పద్ధతులు ఉన్నాయి. దేవునికి ఇష్టము లేని ఎన్నో పద్ధతులు, ఆచారాలు ఉన్నాయి. వాటికి నీవు వేరుగా ఉండాలి. మనుషులకు కాదు, మనుషులతో మాట్లాడకూడదని కాదు. అలాగైతే ఈ లోకంలో మనకు స్థానం ఉండదు కదా. ఈ లోకములో ఉన్న నీవు ఈ లోకమునకు నీవు వేరుగా బ్రతకాలి. వేరుగా అంటే ఆ పద్ధతులకు, ఆ ఆచారాలకు, ఆ మార్గాలకు నువ్వు వేరుగా ఉండాలి. నువ్వు ఏ మార్గములో అంటే, లోకము ఎన్నో మార్గాలు గుండా వెళుతుంది. త్రాగుడు, ఏమండి, రకరకాల పాపాలు, ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా నీవు వేరుగా ఉండాలి. అదే పౌలు భక్తుడు మరొక గలతీ సంఘానికి వ్రాస్తూ గలతీ పత్రికలో మరొక మాట అంటున్నాడు. 6వ అధ్యాయం 14వ వచనం చదువునైనా. అయితే మన ప్రభుని యేసుక్రీస్తు సిలువయందు తన్ను సిలువయందు తప్ప మరి దేని యందు
అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. లోకమునకు, బాగా వినండి, నాకు లోకమునకు నేను ఏమైపోయినాడంట? సిలువ వేయబడ్డాడు. అంటే వేరైపోయాను నేను. ఇక నాకు లోకముతో పని లేదు. అంటే లోకములో ఒకప్పుడు నేను అనేక ఆచారాలు, యూదా మతస్థుణ్ణి, నాకు అనేకమైన ఆచారాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడైతే వాటికి పూర్తిగా భిన్నంగా నా యేసు కొరకు బ్రతుకుతున్నాను. నేను యేసు కొరకు సిలువ వేయబడ్డాను. అంటే వాటికి వేరుగా బ్రతుకుతున్నాను అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో నిన్ను చెడిపే పాప మార్గములు ఎన్నో ఉన్నాయి. అవి నువ్వు గుర్తెరగాలి, అవి నువ్వు తెలుసుకోవాలి. ఆ మార్గాలకు వేరుగా నువ్వు బ్రతకాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పాపులతో కలిసి నువ్వు ప్రయాణం చేయకూడదు. అందుకని కీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? దుష్టులు ఆలోచన చొప్పున నడవద్దంటున్నాడు. ఎందుకు? ఆ దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడిస్తే వాళ్ళతో పాటు నువ్వు కూడా దుష్టుల గుంపులోకి వెళ్ళిపోతావు. కాబట్టి ఆ దుష్టులకు నువ్వు ఏమేమి ఉండాలా? వేరుగా రావాలి, ప్రక్కకి రావాలి. వారితో మాట్లాడు, కానీ వారితో ప్రయాణించవద్దు, వారితో సహవాసం చేయవద్దు. దేవుడు చెప్తున్న మాట స్పష్టంగా వినాలి. దుష్టులు అంటే దుష్ట ఆలోచనలు ఇస్తారు, చెడిపే ఆలోచనలు ఇస్తారు. వారితో నువ్వు కలిసిపోయావంటే నీ కాపురం చెడిపోతుంది. నీకు నీ భర్తకు మధ్య ఉన్న ఆ సంబంధం చెడిపోతుంది. కాబట్టి లోకానికి, ఆ దుష్టులకు నువ్వేమై ఉండాలా? వేరుగా రావాలి. ఎందుకు లోకం విషయంలో క్రైస్తవులు ఎందుకు వేరుగా ఉండాలంటే, నువ్వు వేరుగా ఉండకపోతే లేనిపోని నష్టాలు నువ్వు కొని తెచ్చుకుంటావు, ఇబ్బందులు కొని తెచ్చుకుంటావు. యెహోషువపాతు ఇబ్బంది పడ్డాడా లేదా? ఆ పాపి అయినటువంటి ఆహాబుతో కలిసి యుద్ధానికి వెళ్ళినప్పుడు అతనే రాజు అనుకుని యెహోషువపాతును చంపాలనుకున్నారు శత్రువులు. గట్టిగా కేకేసేదలిగి తుర్టిలో తప్పించుకున్నాడంట యెహోషువపాతు. అందుకనే వారికి నీవు వేరుగా ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు, సంతోషంగా ఉండగలుగుతావు. ఒకవేళ వారితో కలిసి నువ్వు వెళ్ళావంటే సమాధానం కోల్పోతావు, శాంతిని కోల్పోతావు, టెన్షన్ మొదలవుతుంది. వాడు ఏదన్నా తప్పు చేశాడు అనుకో, రేపు వీడితో పాటు ఎవరు తిరుగుతున్నారంటే నిన్నే పట్టుకుంటారు. దేవుడు ఊరికే చెప్పలా, దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవకుండా, పాపులు మార్గం ఉంది కదా, ఆ మార్గంలో నువ్వు వెళ్ళకుండా నీ ఆత్మీయతను నువ్వు కాపాడుకోవాలి, నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. అందుకనే నువ్వు లోకానికి వేరుగా బ్రతకాలి. అందరూ అనుకోవచ్చు, వీడెప్పుడు మాతో కలవడు, ఎప్పుడు ప్రార్థన మందిరం అంటా ఉంటాడు అని ఎగతాళి చేసినా, ఏమి చేసిన వాళ్ళ మాటలను నీ హృదయంలో నీకు చేర్చుకోకూడదు. చేర్చుకున్నావా తొలగిపోతావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము లోకానికి వేరుగా ఉండాలి. అర్థమవుతుందా? లోకంలో ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు నీ ఇంట్లోనే నీ పిల్లవాడికి బాగలేకుండా వచ్చిందనుకో, నీ పక్కింటి ప్రభుని నమ్ముకుని వస్తుంది. పిల్లోడు ఏడుస్తున్నాడని చూసి, అమ్మా పిల్లోడు ఏడుస్తున్నాడువే, అక్కడికి వెళ్ళి తాయి తెచ్చే పోతుంది అంటది. నువ్వేం చేస్తావు? ఆ మాట విని నువ్వు కూడా వెళ్ళి నీ బిడ్డకు, ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఆమె తెలియదు కాబట్టి నీ బిడ్డ మంచి కోరి, ఆమెకు తెలియదు ప్రభు అంటే, రక్షణ అంటే తెలియదు, కానీ మంచి మనసుతోని చెప్పింది అనుకో. కానీ నీవు ఏం చేయాలా? జ్ఞానముతో ప్రవర్తించాలి. అమ్మా నా దేవుడు బాగు చేస్తాడు,
లేదంటే హాస్పిటల్ తీసుకెళ్ళడం. ఈ రెండే చేయాలి, కానీ దేవునికి వేరుగా నీవేం చేయకూడదు. దేవునికి ఇష్టం లేని పనులు ఏవీ నువ్వు చేయకూడదు. మనం ఇంకా లోకం విషయంలో చచ్చిపోలేదు, సిలువ వేయబడలేదు. అందుకే అంటున్నాడు చూడు, ఆ పౌలు భక్తుడు ఏమన్నాడు, నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడాను. సిలువలో దిగ్గొట్టినాక నేనేమన్నా బయటికి రాగలుగుతానా? నన్ను సిలువ వేశారు అనుకోండి, చేతులకు కాళ్ళకు మేకులు అన్నీ కొట్టేశారు, ఇక నేను ఓడబెరుక్కొని రాగలుగుతానా? అట్లగాని నువ్వు లోకములో పాపానికి సిలువ వేయబడాలి. ఇంకా ఆ పాపము నీ దగ్గరికి రాకూడదు. ఆ పద్ధతులు, ఆ ఆచారాలు ఇక నీ ఎదుటికి రాకూడదు. అట్లా చేస్తే బాగుంటుంది, ఇట్టు వెళితే బాగుంటుంది, ఇక ఆ చూపు చూడకూడదు. నీవు లోకములో వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత కాలములో లోకములో క్రైస్తవుల మీద ఎక్కువగా వ్యతిరేకత ఉంది. ఒకప్పుడు ఈ వ్యతిరేకత లేదు, ఒకప్పుడు ఈ ద్వేషాలు లేవు, అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అప్పుడు ధైర్యంగా వెళ్ళి స్వార్థ ప్రకటించేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మరి ఈ లోకములో ఉన్నటువంటి ఆ వ్యతిరేకతను బట్టి నువ్వు ఎలా ఉండాలా, ఏ విధంగా జీవించాలా? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువే స్వయంగా చెప్తున్న మాట చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 18-19 చదువునైనా. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు. లోకములో ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి, నిన్ను ద్వేషించేవారు ఎక్కువ ఉంటారు. అయితే ఆ లోకములో ఉన్న వ్యతిరేకత నీకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే సహించుకోవాలంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? సహించుకోవాల, భరించాలా. వాళ్ళతో గొడవలకు దిగటం కాదు, వాళ్ళని బూతు మాటలతో తిరిగి మాట్లాడడం కాదు. నీకు లోకములో వ్యతిరేకత వస్తున్నదంటే దాన్ని సహించుకోవాలి. అదే చెప్తున్నాడు, మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. మీరు లోక సంబంధులైన ఎడల ఆ లోకము నిన్నేం చేస్తుంది? ప్రేమిస్తుంది, స్నేహిస్తుంది. ఇప్పుడు ప్రభుని ఎరగని బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఏం చేసుకుంటారు? ఒకరొకరు ప్రేమించుకుంటూ ఉంటారు, మంచిగా మాట్లాడుతూ ఉంటారు, అవునా కదా? అయితే వాళ్ళ మధ్యలోకి ఒక క్రైస్తవుడు వెళితే ఎలా ఉంటుందా? విషపు చూపు చూస్తూ ఉంటారు వాళ్ళు, అవునా కదా? అదే చెప్తున్నాడు, మీరు ఒకవేళ లోక సంబంధులైతే లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని. చప్పటి కూడా దేవుని నామమున మహిమపడతాం. లోకములో త్రాగుబోతులు, పాపులు ఎంతోమంది ఉన్నారు, అందులో మనము ఉన్నాం. ప్రభు కృపను బట్టి ఏం చేశాడు? ఆ లోకమనే పాపమనే గుంపులో నుంచి నిన్ను బయటికి లాగేశాడు, ఏర్పరచుకున్నాడు తన బిడ్డలుగా ఉండడానికి. ఏమండి, ఇంతమంది లక్షలు, వేల మంది, వందల మంది నీ గ్రామంలో, మన దేశంలో ఉంటే నిన్ను మాత్రమే ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు? నిన్ను మాత్రమే ఎందుకు దేవుడు పిలుచుకున్నాడు? నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నీ పట్ల కృప చూపుతూ ఉన్నాడు. అందరి పట్ల దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. అందుకన్నాడు, లోకంలో నుంచి నిన్ను వేరుపరుచుకున్నారు, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాదని నేను మీతో చెప్పు మాటను జ్ఞాపకం చేసుకోండి. లోకము నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసిస్తుంది. కాబట్టి లోకములో ఉన్న వ్యతిరేకత, శోధనలు, అవమానాలు ఏమి వచ్చినా కూడా నీవు సహించుకోవడం నేర్చుకోవాలి.
నువ్వు గొడవలు ఆడితే, కొట్లాడితే గొడవ పెరుగుతుంది కానీ తగ్గదు. కాబట్టి లోకం విషయంలో క్రైస్తవులు ఎలా ఉండాలా? ఒకటి, వేరుగా ఉండాలి. రెండోది, లోకములో నుంచి వచ్చే వ్యతిరేకతలు, అవమానాలు, సమస్యలు ఏది వచ్చినా నువ్వు సహించుకొని భరించుకోవాలి. ఒరిస్సా ప్రాంతంలోనికి మిషనరీగా ఒక కుటుంబం వచ్చింది. గ్రహన్స్టీన్ తన భార్య బిడ్డలతో వచ్చాడు. ఆయన మంచిగా సేవ చేస్తూ ఉన్నాడు. చాలామంది పేదవాళ్ళకి సహాయం చేస్తూ వచ్చాడు. కానీ కొందరు అన్ని జనులు అది ఓర్చుకోలేక ఆ దైవ సేవకుడు, మిషనరీగా వచ్చిన ఆ దైవ సేవకుడు తన బిడ్డలు కారులో ఉండగానే సజీవ దహనం చేశారు, కాల్చేశారు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు కోసం హతసాక్షులైపోయారు వారు. ఈ లోకము నిన్ను ద్వేషిస్తుంది, ఈ లోకము నిన్ను చంపాలనుకుంటుంది. కానీ తిరిగి నువ్వు చంపాలని ఆలోచన నీకు రాకూడదు. ప్రభు కోసం ప్రాణాలైనా మనం విడవాలి. కాబట్టి లోకములో ఉన్న వ్యతిరేకత, దూషణకరమైన మాటలు నీకు ఎదురు పడతాయి, అవమానాలు నీకు ఎదురొస్తాయి. నువ్వు మంచిగా చేస్తున్నావు, నువ్వు మంచిగానే బ్రతుకుతున్నావు, అయినా కూడా దూషణకరమైన మాటలు వింటున్నావు, అవమానకరమైన మాటలు వింటూ ఉన్నావు. అయినా ప్రభు చెప్తున్నాడు, మీకంటే ముందు లోకము నన్ను ద్వేషించింది. కాబట్టి నా బిడ్డలైన మీకు ఆ ద్వేషం ఎదురవుతుంది, అవమానాలు ఎదురవుతాయి. ముందుగా చెప్తున్నాను, కాబట్టి జాగ్రత్త, సహించుకోండి అని ప్రభువే మనకు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకములో నుంచి నీకు ఎదురయ్యే వ్యతిరేకతలు, అవమానాలు, నిందలు ఏది ఉన్నా మనము భరించుకోగలగాలి. హల్లెలూయా. అలాగే పేతురు భక్తుడు కూడా ఒక మాట అంటూ ఉన్నాడు. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 4:16 చదువునైనా, ఎవడైనను క్రైస్తవుడైనందునకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలను. చప్పలు కూడా గట్టిగా దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. చాలామంది నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ అవమానాలు, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి వీళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు, అసలు యేసు ప్రభునే వదిలిపెడితే సరిపోదా అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ స్పష్టంగా పేతురు భక్తుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమనంటే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడవద్దు అంటున్నాడు. సిగ్గుపడే అంత పాపం మనం ఏం చేయలా, మనం ప్రభుని నమ్ముకున్నాం అంతే. అర్థమైందా? చాలామంది సిగ్గుపడతా ఉంటారు బైబిల్ తీసుకొచ్చేదానికి కూడా. చాలామంది అన్ని జనులు బంధువుల ఎదుట కూడా, ఎవరైనా కొత్త బంధువులు పరిచయం అయినారనుకో, బంధువుల ఇంట్లో ఎవరన్నా నువ్వేం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, ఇటు చెప్పరు. ఇవన్నీ పక్కన పెడతారు, ఏ సోది ఎత్తుకుంటూ ఉంటారు. ఈ విషయాలు అడిగినప్పుడు కరాఖండిగా చెప్తున్నావా? ఎస్, నా దేవుడు యేసు ప్రభు అని చెప్పేవా గట్టిగా? ఎప్పుడన్నా నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావా, మందిరానికి వెళ్తున్నావా అన్నారు అనుకో, ఒకవేళ ఎప్పుడో ఒకసారి పోతాను, డైలీ పోనండి, ఎందుకు ఆ ముసుగులో గుద్దులాట్లు? ప్రభుని ఇచ్చిపెట్టిరు అదా, ఇంకెందుకు ఈ తపన, ఈ బాధ ఎందుకు నీకు? పౌలులాగా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని నీ గుండెల నుంచి ఆ మాట రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నీ బంధువులు ఎదుట నిన్ను ఒకవేళ నువ్వు ప్రభుని గురించి ఏదైనా మాట్లాడినప్పుడు నువ్వు నిలబడాలి.
ప్రభువుకి మహిమ రావాలి. ఒకవేళ అక్కడ నేను అవమానించవచ్చు. ఇంతమంది దేవుళ్ళు ఉండగా నీకు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఎందుకు నమ్ముకున్నావు, ఎన్నెన్నో అంటారు. ఇక్కడ పేతురు అంటున్నాడు, పరిశుద్ధాత్మను పేతురు ద్వారా, నీవు సిగ్గుపడవలసిన అవసరమే లేదు. ఆ పేరును బట్టి ఏం చేయాలంట? ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలంట. అంటే దేవునికి మహిమ కలుగునుగా కానీ సంతోషంతో దేవుని స్తుతించాలి. ప్రభువా, నిన్ను నమ్ముకున్నాను బట్టి ఇదిగో ఈరోజు వీళ్ళందరూ కూడా నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు అని నన్ను నిందిస్తున్నారు, దూషిస్తున్నారు. కాబట్టి నిన్ను నమ్ముకున్నను బట్టి నాకు ఈ బాధలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. కాబట్టి నేను సంతోషంతో నిన్ను స్తుతిస్తాను ప్రభు అని దేవుని మహిమపరచాలి. కానీ నువ్వు సిగ్గుపడి తల వంచుకుని బాధ కలిగి నువ్వు ఏడుస్తూ వెళ్ళిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అదే పేతురు ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా? తన అనుభవంలో, తన జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆ పేరును బట్టి సిగ్గుపడక దేవుని మహిమపరచమన్నాడు. ఎందుకన్నాడు? ఆయన జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే అపోస్తలుల రాసిన కార్యం 5వ అధ్యాయము 41వ వచనం చదువు నాయన. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడదాం. పేతురును యోహానును చెరసాలలో వేసి కొట్టారంట, కొల్లబొడిశారు. ఏమైనా సిగ్గుపడ్డారా? బాధపడ్డారా? ఈ యేసు ప్రభువు నమ్ముకున్న దాన్ని బట్టే కదా మాకు ఈ కర్మ అన్నారా? లేదు. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చోలా. వాళ్ళేదో తిట్టినారు, కొట్టినారని ఇక నా జీవితంలో యేసు ప్రభు గురించి సువార్త నేను ఎక్కడ ప్రకటించకూడదు అని నిర్ణయం తీసుకోవాలా. దెబ్బలు తిన్నప్పటికీ, రక్తము కారుతున్నప్పటికీ వాళ్ళు ఏం చేశారంట? ప్రతి దినమున దేవాలయములోను ఇంటింటను మానక బోధిస్తున్నారు. ఏమని? యేసే క్రీస్తుని. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుభవంలో నుంచి వచ్చాడు కాబట్టి పేతురు రాసిన పత్రికలు ఆ మాట అంటున్నాడు. ఆ పేరును బట్టి సిగ్గుపడవద్దయ్యా, మహిమపరుచు దేవుణ్ణి. పరలోకంలో నీకు మంచి బహుమానం దొరుకుతుంది. ఈ లోకంలో నీకు ఇలాంటి చిత్కారాలు వస్తాయి. ప్రభువే అన్నాడు కదా, నన్ను హింసించిన వారు, నన్ను ద్వేషించిన వారు మిమ్మల్ని ద్వేషిస్తారు. కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్న దాన్ని బట్టి మనం సిగ్గుపడవలసిన అవసరం, సంతోషంతో దేవుని మహింపరచాలి. కాబట్టి ఒకటి, లోకానికి నువ్వు వేరుగా ఉండాలి. రెండోది, లోకములో నుంచి వచ్చే వ్యతిరేకత, దూషణ కావచ్చు, అవమానాలు కావచ్చు, నిందలు కావచ్చు, ఏవి వచ్చినా సహించుకొని భరించుకొని ప్రభు కొరకు బ్రతికి ముందుకు సాగాలి. హల్లెలూయా. ఇంకా